ఇవేంటో మీకు తెలుసా? తెలిస్తే మీరు వీటిని ఏమంటారు? మేమైతే ముల్లంగి కాయలు అంటాం. ఈరోజు వచ్చేసి ముల్లంగి కాయల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నీట్‌గా వాష్ చేసేసుకొని ఇలా ఒలిచేసి పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ నేనైతే వాటర్‌లో బాయిల్ చేస్తున్నాను. ఈ 2 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల ఈ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. ముల్లంగి స్మెల్ అనేది. తర్వాత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ముల్లంగిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే మళ్ళీ సరిపోతుందనమాట. ఈ ముల్లంగి కర్రీలో ఫైబర్ చాలా పుష్కలంగా లభిస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. డైట్ చేసేవాళ్ళు కానీ ఒబెసిటీ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ ట్వైస్ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి వేసుకున్నాను. నేను నార్మల్ ఎటువంటి మసాలాలు అయితే ఏం వాడట్లేదు. కొన్ని కర్రీలకు దాని ఒరిజినల్ ఫ్లేవరే డామినేట్ చేయాలంటే ఎటువంటి మసాలాలు యాడ్ చేయకూడదనమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఈ కర్రీలో కాంబినేషన్గా అయితే నేను జొన్న రొట్టె అయితే చేసుకున్నాను. ఈ కర్రీ కాంబినేషన్గా జొన్న రొట్టె కానీ పుల్కా, చపాతి ఏవైనా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే ఆ రోజు చాలా బాగా కుదిరిందనమాట. సూపర్ అంటే సూపర్. ఇంకా మన వీడియోస్ని ఇలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఫాలో